మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీసీ చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలని, వారికి న్యాయం చేయాలని కోరారు. ఈరోజు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముంగట రెండవ రోజు నిరసన ధర్నా తెలియజేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం, ఇలా ప్రభుత్వాలు మారినా గానీ మున్సిపల్ కార్మికుల బతుకులు మారతలేవు. ఇలా పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకులకు అనుగుణంగా ఇలా జీతాలు లేవని చెప్పేసి ఇలా ఆగమైపోతున్నారు మా మున్సిపల్ కార్మికులు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా సేవలు మరవలేవు అని చేతులెత్తి దండం పెడతారు, కాళ్ళు గడిగి నెత్తి మీద పోసుకోవాలంటారు. ఈ కాళ్ళు గడుగుడు చేతులు ఎత్తి మొక్కుడు బంద్ చేయండి సార్. రేవంత్ రెడ్డి సర్కార్ గారు, మేమే మీకు దండం పెడుతున్నాం, మాకు సమాన పనికి సమాన వేతనం మా కార్మికులకు ఇస్తే వాళ్ళ పిల్లలు చదివించుకొని వాళ్ళు పౌష్టికారం తిని మంచి బలంగా ఉండి పనిచేయడానికి సిద్ధపడుతుంది. కానీ మీరు దండం పెడితే, మీరు కాలు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకుంటే మాకు వచ్చేది ఏం లేదు. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. ఇవాళ ఆదిలాబాద్ పట్టణము ఇలా 49 వార్డులకు పెరిగింది. ఉన్నటువంటి కార్మికులతోనే శ్రమ దోపిడీ చేసి ఇష్టానుసారంగా పనిచేయడం జరుగుతుంది. ఎందరు కార్మికులు అవసరం ఉన్నదో అందరు కార్మికులను ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇంకా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఖాళీలు ఉన్నాయి. ఇలా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా కార్మికుల శ్రమ దోపిడీని కూడా మీరు బంద్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సమాన పనికి సమాన వేతనం కనీసం 26,000 నుండి 32,000 వేతనం ఇస్తే ఇలా పెరుగుతున్నటువంటి పప్పుల ధరలు, నూనెల ధరలు, బియ్యం ధరలు తిని 3 పూటలు తినేది లేకుండా 2 పూటలన్నా మేము కుటుంబంతో తినేటట్టు మీరు చూడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి మీరు మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, మన ప్రభుత్వం రాగానే మేము న్యాయం చేస్తామని చెప్పేసి మీరు చెప్పింది. కాబట్టి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారా? ఒకవేళ కార్పొరేషన్ ఏర్పాటు చేసేది లేకుంటే వెంటనే ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి మా కార్మికులను కూడా మీరు గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.